దాంతోపాటు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనిషిని కంట్రోల్ చేసే శక్తి వచ్చేస్తే, మనిషి దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గి ఏఐకి వచ్చేసింది అనుకోండి, ఏఐకి ఎమోషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది వ్యక్తులు ఇంతకుముందు మనం గమనిస్తే లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంటున్నారు. భవిష్యత్తులో నాకు మనుషులతో పని లేదు, నేను ఏఐతోనే ఉంటాను, ఏఐతోనే కాపురం చేస్తాను, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఏఐ ట్యూన్డ్ అప్ అనమాట. మిమికింగ్ అంటాం, మిమికింగ్ ద ఎంపతి అంటాం అనమాట. ఇలా చేస్తూ పోతే మనిషి జీవితానికి అసలు అర్థం ఉంటుందా? మనిషి జీవితానికి అసలు రియల్ ఒరిజినల్ భావోద్వేగాలకి అర్థం ఉంటుందా? అన్నిసార్లు ఇలా బతికేస్తుంటాం. దానిలోనే అంటే మనల్ని మనం ఫేక్ చేసుకుంటూ దానిలో ఆనందం పొందుతుంటాం కదా. కొంతవరకు కస్టమర్ కేర్ సర్వీసెస్లో కానీ లేదా ఒక బ్రాండింగ్ డెవలప్ చేసే విధానంలో ఆ కస్టమర్కు ఉన్న అంటే కస్టమైజేషన్ చేసే విధానంలో కానీ ఇలా బాగుంటుంది. హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వీటన్నిటిలో బాగుంటుంది. అదే టైంలో మనం గమనిస్తే యంత్రాలకి ఎమోషన్స్ పెట్టి ఎంపతి పెట్టేస్తే ఎమోషనల్ ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపతీలు తయారవుతే భవిష్యత్ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది ఎక్కడికి దారితీస్తుంది, ఎలా దారితీస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.